హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టోరియం నెట్వర్క్ యాప్లో అయితే మనం టెస్ట్ వ్యాలెట్ని, మెయిన్ వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చెబుతాను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లోనండి మనకైతే మెయిన్ నెట్ అయితే తీసుకురాబోతాం త్వరలోనే. అందుకంటే ముందుగా టెస్ట్ నెట్ అయితే రీసెంట్గా మనకైతే రావడం జరిగిందండి. సో రెండు కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే టెస్ట్ నెట్ అనేది మనకైతే కాయిన్స్ అనేది ఏ విధంగా సెల్ చేసుకోవాలి, బై చేసుకోవాలనేది ఒక అవగాహన కోసం అనమాట. ఇంక దాంతోపాటు మెయిన్ వ్యాలెట్ వచ్చేసండి ఈ టోకెన్ ఏదైతే ఉందో మన టోరియం టోకెను క్రిప్టో ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయినప్పుడైతే సెల్ చేసుకోవాలంటే మనకైతే ఒక వ్యాలెట్ కావాలండి. సో అందుకోసం మనమైతే ఇప్పుడు వ్యాలెట్ క్రియేట్ చేసుకోబోతున్నాము. ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీకు సింపుల్గా చెబుతాను. అందరూ కూడా చూసి ఫాలో అవుతారని కోరుకుంటున్నానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ వీళ్ళ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి ఈ యొక్క యాప్లో వచ్చేసి మనమైతే ఇప్పుడు టెస్ట్ వ్యాలెట్ని, మెయిన్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోబోతున్నాం. ఇంకా దాంతోపాటు అండి ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది, ఎప్పుడు మెయిన్ నెట్ వస్తుంది అని చాలామంది అడుగుకుందండి. సో యాజ్ పర్ రోడ్ మ్యాప్ ప్రకారంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు లిస్టింగ్ అవుతుందని కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో అండి. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా అండి మనమైతే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ సింబల్ నొక్కుతాం కదా. సో మైనింగ్ అయితే మనకు జరుగుతూ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే పర్ హవర్కి అండి మనకైతే ఇక్కడ చూసినట్లయితే కింద 3.2 కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో వన్ డే మొత్తంలో మనకైతే 70 కంటే ఎక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇంకొంతకాలం తర్వాత మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో అప్పుడైతే దీంట్లో మనకు సగమే వస్తాయి. సో ఇప్పుడు 70 వస్తున్నాయి కదా, అప్పుడైతే మనకి డేకి ఒక 35 నుంచి 40 కాయిన్స్ మాత్రమే వస్తాయండి. సో అందరూ కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ అందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. త్వరలోనే మనకి హాల్వింగ్ అయితే ఉంది. సప్లై కూడా చాలా లిమిటెడ్ సప్లై అండి. కేవలం ఒక 200 కోట్లు మాత్రమే, 2 బిలియన్ అనమాట. ఇంకో చిన్న విషయం, బీ నెట్వర్క్ ప్రాజెక్టులో అయితే చాలామంది మన వాళ్ళు కేవైసీ తీసుకున్నారండి. అందరూ కూడా కంగ్రాచులేషన్స్. సో ఎవరికైతే ఇంకా స్లాట్ రాలేదు ఇబ్బంది ఏం పడొద్దండి. నెక్స్ట్ అయితే మనకైతే అందరికి అవకాశం వస్తుంది. సో నెక్స్ట్ ఫేజ్లో అయితే అందరూ కూడా బీ ప్రాజెక్ట్లో కూడా కేవైసీ చేసుకోవచ్చు అండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో చూసినట్లయితేనండి ఈ యొక్క యాప్లో అయితే మనం హోమ్ పేజ్లోకి అయితే ఈ విధంగా వస్తాం అనమాట. వచ్చేసిన తర్వాత కింద అయితే మైన్ సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మైనింగ్ చేసుకుంటే తెలిసిన విషయమే. దాని పక్కన సోషల్ ఉంటుంది. దాని పక్కన మళ్ళీ మనకైతే వ్యాలెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే వ్యాలెట్లోకి అయితే రావాలి. సో వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత అండి మనకి పైన వ్యాలెట్ అని 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టెస్ట్ నెట్ వ్యాలెట్, ఒకటి మెయిన్ నెట్ వ్యాలెట్ అండి. సో ఇక్కడైతే మనం 2 వ్యాలెట్స్ని అయితే మెయింటైన్ చేయాలి. 2 వ్యాలెట్స్ అయితే మనం మెయింటైన్ చేసుకోబోతున్నామండి. ఇంకా దాంతోపాటు చూడండి ఇక్కడ. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్లో టెస్ట్ నెట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకైతే 3200 టెస్ట్ టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. 3200 టోకెన్స్ అయితే వస్తాయండి. వీటిని అయితే మన ఫ్రెండ్స్కి కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సెండ్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ఒక అవగాహన కోసం. సో ప్రతి మైనింగ్ ప్రాజెక్టులో మెయిన్ వ్యాలెట్ కంటే ముందుగా వచ్చేదని టెస్ట్ వ్యాలెట్ అంటారండి. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క టెస్ట్ వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో కింద చూసినట్లయితేనండి మనకైతే క్రియేట్ వ్యాలెట్ అనే ఒక ఎల్లో బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఒక 12 వర్డ్స్ అయితే కనిపిస్తాయండి. ఒక 12 పదాలు అయితే మీకు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ యొక్క టెస్ట్ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటా అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. మనకైతే మెయిన్ వ్యాలెట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ విషయం అయితే మీరు గమనించాలి. సో మీరేం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క పదాలు కనిపిస్తున్నాయి కదా, 12 పదాలు, వీటిని అయితే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మనతో దీని హెల్ప్ అయితే ఉంటుందండి. సో కింద అయితే టిక్ ఇవ్వండి. కింద ఐ హ్యావ్ సేఫ్లీ సేవ్డ్ మై సీడ్ ఫేస్ అని కనిపిస్తుంది కదా, దానికైతే టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాతనే మనమైతే ఇక్కడ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఒక క్విజ్ లాగా ఉంటుందండి. సో ఆ క్విజ్లో మనం ఏంటంటే వీళ్ళు చెబుతున్న పదాల ఆధారంగా మనం అయితే కరెక్ట్గా వాటిని అయితే మ్యాచ్ అయితే చేయాలి. సో చూసుకోవచ్చు 1 నుంచి 12 పదాలు అయితే ఉంటాయి. వీటిని అయితే మనం ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి. అది కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. సో కింద అయితే కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత మనకైతే ఈ విధంగా చూడండి, ఇక్కడ వెరిఫై ఎవర్ సీడ్ ఫేస్ అని మనకైతే ఉంటుంది. దీంట్లో సెకండ్ వర్డ్ ఏమిటి, 9th వర్డ్ ఏమిటి, 12th వర్డ్ ఏమిటి, ఈ విధంగా మనకైతే ప్రతి పదం కూడా ఎగ్జాక్ట్గా వీళ్ళైతే మ్యాచ్ చేయండి అని చెబుతారన్నమాట. సో మీకు అదేంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రీన్షాట్ తీసుకున్నాను కదా, ఇప్పుడైతే వీటిని కరెక్ట్గా మ్యాచ్ చేయాలనుకుంటున్నాను. మ్యాచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే కరెక్ట్గా మ్యాచ్ కూడా చేశాను. చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ క్రియేట్ వ్యాలెట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది అంటూ మనకైతే ఒక 3200 టెస్ట్ టోకెన్స్ అయితే మనకైతే వీళ్ళు ఇస్తారండి. సో వీటిని అయితే మనం సెండ్ రిసీవ్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మన
టీమ్ మెంబర్స్‌కి గానీ, మన ఫ్రెండ్స్‌కి గానీ వీటిని సెండ్, రిసీవ్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందనమాట. ఎందుకంటే మనకైతే వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా సరేనండి, దాంట్లో కూడా మనకైతే వాలెట్ టు వాలెట్ పీ2పీ మార్కెట్ ఓపెన్ అవుతుందనమాట. సో, దాని ద్వారా ఏంటంటే ఈ కాయిన్స్‌ని వేరే వాళ్ళకైతే మనం సెల్ చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక 3200 టోకెన్స్ అయితే వస్తాయండి. సో, వీటినైతే మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఎటువంటి వాల్యూ ఉండదండి. జస్ట్ ఇవి టెస్ట్ టోకెన్స్ మాత్రమే. ఇది టెస్టింగ్ పర్పస్ మాత్రమే అనమాట. దీనికైతే ఎటువంటి రియల్ వాల్యూ ఉండదండి. సో, అది మీరు గమనించాలి. ఓకే. టెస్ట్ నెట్ అయిపోయింది కదా! ఇప్పుడైతే మనం మెయిన్ నెట్‌లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి. పైన చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి చూసుకున్నట్లయితే క్రియేట్ వాలెట్ మళ్ళీ మనకైతే కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఆల్రెడీ టెస్ట్ వాలెట్. ఇప్పుడు మనం మెయిన్ వాలెట్‌ని క్రియేట్ చేసుకోబోతున్నామండి. నేను చెబుతున్నాను దీనికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ 12 పదాలు మాత్రం మీరు మిస్ అయ్యారా? చాలా ఇబ్బంది పడతారండి భవిష్యత్తులో అయితే మన కాయిన్స్ అనేది విత్‌డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో, అందుకే చెబుతున్నాను మీరైతే ఈ యొక్క మెయిన్ వాలెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడైతే క్రియేట్ వాలెట్‌లోకి వెళ్దాం మనం. వెళ్ళిన తర్వాత అండి ఈ విధంగా మళ్ళీ మనకైతే ఒక 12 పదాలు కనిపిస్తాయి. సో, ఆల్రెడీ మీకైతే టెస్ట్ వాలెట్ రెడీ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మెయిన్ వాలెట్ మీద ఒక అవగాహన అయితే వస్తుందనుకుంటున్నాను. సో, ఈ విధంగా టిక్ ఇచ్చేసేయండి. ఒక స్క్రీన్‌షాట్ తీసుకొని నేను చెబుతున్నాను. దీన్ని మాత్రం ఈ యొక్క 12 పదాలు మాత్రం దయచేసి బుక్‌లో రాసుకోండి. స్క్రీన్‌షాట్ వద్దు. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత పోవచ్చు కదా! అది బుక్‌లో అనుకోండి కదలకుండా ఉండిద్దనమాట. వీటిని మాత్రం మీరైతే ఖచ్చితంగా ఒక బుక్‌లో జాగ్రత్తగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నోట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎలాగైతే. సో, కొంచెం కేర్‌లెస్‌గా ఉన్నామనుకోండి భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాం అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఈ 12 పదాలు బాగా చూసుకున్న తర్వాత కిందైతే కంటిన్యూ నొక్కండి. నొక్కిన తర్వాత సేమ్ అండి. ఇప్పుడైతే ఆ 12 పదాల్లో ఐదో పదం ఏమిటి? ఆరో పదం ఏమిటి? 11 పదం ఏమిటి? ఈ విధంగా వెళ్తున్నాను ఇక్కడ మ్యాచ్ చేయండి అని చెబుతున్నారనమాట. సో, నేనైతే ఇప్పుడు మీ ముందు లైవ్‌లోనైతే మ్యాచెస్ చేసుకోబోతున్నాను. ఓకే అండి. చూసారు కదా! నేనైతే నాకిచ్చిన 12 పదాల్లో ఐదో పదాన్ని, ఆరో పదాన్ని, 11 పదాన్ని అయితే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేశాను. మీకు సెపరేట్‌గా రావచ్చండి. మీకున్న 12 వర్డ్స్‌లో మీకు ఒకటోది అడగొచ్చు, రెండోది అడగొచ్చు, ఏదైనా అడగొచ్చనమాట. సో, మీరైతే మీ దగ్గరున్న బాక్స్ ఆధారంగా అయితే కరెక్ట్‌గా ఫిల్ చేయండి వాటిని. చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ క్రియేట్ వాలెట్ మీద ప్రెస్ చేయండి సరిపోతుంది. ఆ తర్వాత అండి మీకైతే ఈ విధంగా మీ మెయిన్ వాలెట్ అయితే ఈ విధంగా అద్భుతంగా రెడీ అయితే అయిపోతుంది. సో, కింద చూసుకున్నట్లయితేనండి ప్రెజెంట్ మీ వాలెట్‌లో ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో అవన్నీ మనకైతే కింద కనిపిస్తాయండి. దీంట్లో ఎటువంటి రేషియోలు ఏం లేవండి. మీ దగ్గర 10 టోకెన్స్ ఉన్నాయా? ఆ 10 టోకెన్స్ మీకే. దాంట్లో కటింగ్‌లు గానీ, రేషియోలు గానీ ఉండవనమాట. సో, ఆ విధంగా మనకైతే ఈ యొక్క టీజీఏలో వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేయడం జరిగిందండి. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందనమాట. సో, మీ యొక్క రిసీవింగ్ అడ్రస్సు, మీ సెండింగ్ అడ్రస్ అన్నీ ఉంటాయనమాట. సో, వన్స్ ఈ ప్రాజెక్ట్‌లో మనం కేవైసీ చేసుకోవాలి. కేవైసీ అయిపోయిన తర్వాత అండి ఈ టోకెన్స్ మన ఫ్రెండ్స్‌కి గానీ, మన టీమ్ మెంబర్స్ గానీ కావాలనుకుంటే మార్కెట్‌లో పీ2పీలో సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఈ విధంగా మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనం టెస్ట్ వాలెట్‌ని మెయిన్ వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చండి. సో, మెయిన్ వాలెట్‌కి సంబంధించిన సీక్రెట్ ఫేజ్ 12 పదాలు ఉన్నాయి కదా! వాటిని మాత్రం దయచేసి ఒక బుక్‌లో నోట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదనమాట. ఎందుకంటే చాలా మైనింగ్ ప్రాజెక్ట్‌లో చాలామంది వాటిని నోట్ చేసుకోక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి. సో, వాళ్ళైతే వాటిని రికవర్ చేయడం అనేది కష్టమే. కానీ అసాధ్యమైతే కాదండి. చాలా టైం పట్టిద్దనమాట. అందుకే చెబుతున్నాను. కొన్ని ప్రాజెక్ట్‌లు అయితే రావు కూడా. సో, ఆ ఇబ్బంది మీరు పడకూడదంటే ఈ 12 పదాలని మెయిన్ వాలెట్‌కి ఇచ్చిన 12 పదాలను మాత్రం అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు. టెస్ట్ వాలెట్ అనేది మనకంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనకైతే టెస్ట్ వాలెట్, మెయిన్ వాలెట్ ఉంటుందన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో యాక్టివ్‌గా మైనింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి హాల్వింగ్ ఉన్నది త్వరలోనే. ఇన్ని కాయిన్స్ అయితే రావప్పుడు. సగమే వస్తాయి. ఆ తర్వాత అప్పుడెంత వస్తదో సగం దాంట్లో సగమే వస్తాయన్నమాట. సో, ఈ విధంగా ప్రతి హాలింగ్ మనకైతే తగ్గుతూ ఉంటుందండి. సో, చూసుకోవచ్చు కింద మీకైతే ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఒకానొక టైం వచ్చిన తర్వాత అండి ప్రతిరోజు మనకైతే ఒక 2 కాయిన్‌లే వస్తాయి. ఒకానొక టైం వచ్చిన తర్వాత ప్రతిరోజు మనకి 2 కాయిన్‌లే వస్తాయి. ఇప్పుడు 70 వస్తున్నాయి కదా! తర్వాత 35 వస్తాయి. ఆ తర్వాత 15 వస్తాయి. తర్వాత 7 వస్తాయి. తర్వాత 2 వస్తాయండి. సో, ఈ విధంగా మనకైతే హాల్వింగ్ ఉన్నప్పుడల్లా కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. సో, అందుకే మీరు చూస్తున్నాను. ప్రతి కాయిన్ కూడా చాలా వాల్యుబుల్ అండి. అందరూ కూడా జాగ్రత్తగా వీటిని అయితే మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా దాంతో పాటు అండి ఈ ప్రాజెక్ట్ మనకైతే ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అని డౌట్‌గా ఉందండి. సో, దాని గురించి అయితే మన యొక్క అఫీషియల్ రోడ్ మ్యాప్‌లో, అఫీషియల్ వైట్ పేపర్‌లో ఏముందో మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నా. సో, చూసుకున్నట్లయితేనండి మనకంటూ ఒక మంచి రోడ్ మ్యాప్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో, చిన్న విషయం ఏంటంటేనండి ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఏదైనా సరే చెప్పిన దానికంటే చాలా ఎర్లీగా దాన్నైతే చేస్తున్నారండి. సో, యాక్చువల్‌గా మనకైతే ఈ యొక్క టెస్ట్ వాలెట్ అనేది రావడానికి కొంచెం టైం ఉంది. కానీ వీళ్ళు ఆ టెస్ట్ వాలెట్‌ని, మెయిన్ వాలెట్‌ని చెప్పిన దానికంటే చాలా ముందు తీసుకొచ్చేసారండి. సో, వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. సో, అందుకే ఈ ప్రాజెక్ట్ అయితే చాలామంది కూడా జెన్యూన్‌గా నమ్మి అయితే
మైనింగ్ అయితే చేయడం జరుగుతుందండి. సో, చూసుకోవచ్చు మనకున్న డౌట్ ఏంటంటేనండి, ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది? సో, మనకైతే 2027లో అయితే మనకి లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో, మనకైతే Q1లో గానీ, Q2లో గానీ మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే లిస్ట్ అయితే కాబోతుందనమాట. సో, Q1 గానీ, Q2 గానండి. సో, జూన్ లోపైతే మళ్ళీ జూన్ లోపైతే మనకి ప్రాజెక్ట్ అయితే లిస్టింగ్ అయితే కాబోతుందనమాట. సో, అప్పుడైతే ఈ టోకెన్స్‌ని మనమైతే మార్కెట్‌లో సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ దీన్ని డిజైనింగ్ చేయడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. వచ్చే సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. క్రిప్టో ఎక్స్చేంజెస్‌లో వాటినైతే మనం అప్పుడు సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు అన్నీ అర్థమవుతుంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్న పాయింట్ అయితే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.